రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ సుమారు 500 సైకిళ్లతో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి తనయుడు దగ్గుపాటి హితేష్ చెంచురాం జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులతో కలిసి ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏవీ అప్పారావు రోడ్డులోని శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి గోరక్షణపేట, జాంపేట, దేవీచౌక్, కంబాల చెరువు, ఈఎస్ఐ ఆసుపత్రి, సీతంపేట, మూలగొయ్యి, ఆర్యాపురం, గోకవరం బస్టాండ్, పుష్కరాల రేవు, కోటగుమ్మం సెంటర్, మెయిన్ రోడ్డు, డీలాక్స్ సెంటర్, స్టేడియం రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా విఎల్పురం వినాయకుడి ఆలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ, హితేష్ చెంచురా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు ఇదే సైకిల్పై చరిత్ర సృష్టించారని, పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చారన్నారు. తెలుగువాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సైకిల్ కు ఉందన్నారు. తెలుగువాడి సత్తాను ఈ సైకిల్ చాటి చెప్పిందన్నారు. అదే సత్తాను చాటి చెప్పే రోజులు అతి త్వరలో ఉన్నాయన్నారు. ఈ సైకిల్ మీదే ఒకవైపు అసెంబ్లీకి, మరోవైపు పార్లమెంటుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సైకిల్ కు ఒక చరిత్ర ఉంది. ఇదే సైకిల్ మీద అన్న నందమూరి తారక రామారావు గారు అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. ఇదే సైకిల్ తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే సమయంలో కేంద్రంలో ఆ తెలుగువాడి యొక్క సత్తాన్ని చాటింది ఈ సైకిల్. మరలా ఆ సత్తాన్ని చాటే రోజులు దగ్గరలో ఉన్నాయి. చాటి చెప్పవలసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తెలుగువాడి యొక్క ఆత్మాభిమానం, గౌరవం తగ్గే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ పాత రోజులు మరలా గుర్తు చేసుకోవాలని దానికి చిహ్నంగా ఈ రోజున ఈ సైకిల్ మీద ఇటు జనసేన, బీజేపీ ముగ్గురు కలిపి ఇదే సైకిల్ మీద ఈరోజు యాత్ర చేస్తూ ఉన్నాం. ఇది ఒక శుభ పరిణామం. తప్పకుండా ఈ యాత్ర ఒకవైపు అసెంబ్లీకి, మరోవైపు పార్లమెంట్కి వెళ్ళే పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. రాష్ట్రంలో జై బ్రాండ్ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దానికి సూత్రగా సైకిల్ తొక్కితే చాలా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఎప్పుడైనా సరే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ సైకిల్ వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. దానివల్ల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని మరొకసారి ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈనాడు పైన ఈ ఎన్డీఏ కూటమి అనేది ఏదైతే పైన మోడీ గారు ఇక్కడ ఈ 3 పార్టీల కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేసి పైనుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు తాతగారు సైకిల్ పార్టీ పెట్టి స్టార్ట్ చేసిన సుఖ సందర్భంలో ఈరోజు మేమందరం కూడా ఇలానే ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏదైతే ప్రామిస్ చేశామో అది 100% నెరవేర్స్తామని చెప్తూ